సో నా పేమెంట్ ప్రూఫ్స్ అయితే నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఒకసారి వీడియోనైతే జరిగింది. సో నేను ఆల్మోస్ట్ 6.6 lakhs అయితే నేను కమిషన్స్ అయితే నేను సేల్ చేపించాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్బాయ్ క్రియేషన్. సో ఫ్రెండ్స్, విష్ లింక్ నుంచి ఎంత అమౌంట్ అయితే జనరేట్ చేయొచ్చా అనే డౌట్ అయితే ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే క్రోర్స్ లో కూడా ఎర్న్ చేయడం అయితే జరిగింది. సో నేను ఆల్మోస్ట్ 6.6 lakhs అయితే నేను కమిషన్స్ అయితే నేను సేల్ చేపించాను. సో ఆల్మోస్ట్ ఇలా ఫ్లిప్కార్ట్, మీషో, ఇంకా మింత్రా, తర్వాత అమెజాన్, సో ఇలా అయితే కొన్ని ప్రైవేటెడ్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. దాని నుంచి కూడా నేను మొత్తం అన్ని కలిపి నేను కమిషన్స్ అయితే నేను సేల్ చేయించాను. సో ఈ విష్ లింక్ యాప్ లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. సో మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. సో ఈ వీడియో అనేది ప్రతి మిడిల్ క్లాస్ స్టూడెంట్ కి అయితే చాలా బాగా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. మీకు మీరుగా ఓన్ గా అయితే ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. నేను ఎర్న్ చేయగలనే కాన్ఫిడెంట్ అయితే వస్తుంది. అలానే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను 100 days వీడియోస్ అయితే నేను ఛాలెంజెస్ గా నేను పెడదాం అనుకున్నాను. సో ఈ 100 days వీడియోస్ అయితే ఎవరైతే అంటే ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూస్తారో వాళ్ళైతే పక్కాగా ఎర్న్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈ విష్ లింక్ నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నేను కామెంట్ రూపంలో కానీ లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ వాళ్ళకైతే నేను క్లియర్ అయితే చేస్తాను. సో నేను 6.6 lakhs అయితే నేను కమిషన్స్ సేల్ చేయించాను కదా. సో దాని నుంచి నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 31K అయితే నాకు అమౌంట్ అయితే జనరేట్ అయింది, నేను తీసుకున్న అమౌంట్. ఇంకా నాకు బ్యాలెన్స్ ఉన్న అమౌంట్ వచ్చేసి అరౌండ్ 7K అయితే నాకు బ్యాలెన్స్ అయితే ఉంది. సో అది కూడా నాకు నెక్స్ట్ మంత్ కల్లా నాకు క్లియర్ అయితే చేస్తాడు. అలానే మనకి ప్రమోషన్స్ కూడా వస్తాయి. అవి కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి అయితే నాకు ప్రమోషన్స్ వస్తాయి. నాకు లేటెస్ట్ గా సామ్సంగ్ సిరీస్ అయితే F70E5G ఫోన్ అయితే నాకు ప్రమోషన్కి అయితే వచ్చింది. సో ఇలా మీరు కూడా ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అకౌంట్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి ₹1 ఎర్న్ చేసే వరకు మీకు నేనైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా డైలీ మీకు వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా మన పేజ్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా పేమెంట్ ప్రూఫ్స్ అయితే నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఒకసారి వీడియోని అయితే చెక్ చేసాను. హలో మా బ్రో, నా దగ్గర ఉన్న ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేశాను. ల్యాప్టాప్ అవసరం లేదు, సో మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ల్యాప్టాప్లో అయితే చూపిస్తున్నాను. మొబైల్లో కూడా చేయొచ్చు. మీ దగ్గర యాప్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది, ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్. నేను క్రోమ్ బ్రౌజర్లో వచ్చి విష్ లింక్ క్రియేటర్ అని చెప్పేసి అయితే నేను ట్యాప్ చేసి లాగిన్ అయితే అయిపోయాను, ఎందుకంటే నేను దీంట్లో ఆల్రెడీ లాగిన్లో ఉన్నాను కాబట్టి. సో ఇక్కడ నుంచి నేను 6 lakhs కమిషన్స్ అయితే నేను చూపిస్తాను. ఇక్కడ ఆల్ టైమ్ ఉంది కదా, వెస్టర్డే, లాస్ట్ 7 days అలా ఉంటుంది కదా, నేను ఆల్ టైమ్స్ చూపిస్తున్నాను. ఆల్ టైమ్స్ వచ్చేసి ఇక్కడ 6.6 lakhs అయితే నేను ఒకసారి అప్డేట్ అయితే ట్యాప్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఇక్కడ 6.6 lakhs అయితే నేను కమిషన్స్ సేల్ చేయించాను. మొత్తం ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్ ఇలా సేల్ చేయించాను. దానికి వచ్చిన నాకు కమిషన్ అమౌంట్ వచ్చేసి 31.4K అయితే నాకు అమౌంట్ అయితే విత్డ్రాల్ అయిపోయిన అమౌంట్ అది. ఇంకా నాకు బ్యాలెన్స్ ఉన్న అమౌంట్ కూడా నేను చూపిస్తాను. సో నాకు అంటే మంత్లీ నాకు పడే అమౌంట్ ఇది 1.1K, 5K ఇలా. ఇప్పుడు నాకు ఈ మంత్లో వచ్చేసి 4.5K అయితే పెండింగ్ ఉంది. అది కూడా నేను ఇక్కడ చూసారు కదా, 4.6 అయితే నాకు ఆల్రెడీ ₹252 అయితే పడిపోయాయి. మీరు అంటే డైలీ పోస్ట్ చేయ అవసరం లేదు. నీకు ఎప్పుడైనా ఫ్రీ ఉన్న టైంలో నువ్వు వాట్సాప్ గ్రూప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా పోస్ట్ చేస్తే దాని నుంచి అయితే ఈజీగా అయితే ఆర్డర్ చేసుకుంటారు. ఇంకా నాకు బ్యాలెన్స్ ఉన్న అమౌంట్ వచ్చేసి ₹7,656 అయితే నాకు బ్యాలెన్స్ అమౌంట్ అయితే ఉంది. అది పెండింగ్‌లో అయితే ఉంది. సో అది కూడా మేబీ ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ అయితే పడుతుంది. సో దీనికి పెద్ద హార్డ్ వర్క్ కూడా కాదు. ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అలానే బ్రాండ్ కొలాబరేషన్స్ అని చెప్పాను కదా. సో నాకు ఇక్కడైతే సామ్‌సంగ్ నుంచి ఒక బ్రాండ్ కొలాబరేషన్ అయితే వచ్చింది. సో నాకు దీనికి నేను 5,000 అయితే డిమాండ్ చేశాను. వాళ్ళైతే 4,000 అయితే ఇస్తానన్నారు. సరే అని చెప్పేసి నేను ఈ 4,000కి ఓకే చెప్పేసాను. మనం ఏమీ లేదు, జస్ట్ ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేయడమే. అది కూడా నేను ఏఐతో రెడీ చేసి నేను చూపించాను. అది నెక్స్ట్ వీడియోలో కూడా ఎలా ఎడిట్ చేశానని చెప్పేసి చాలా జెన్యూన్‌గా ఉంటుంది. సో అది అంటే ఏఐ వీడియోలా అనిపించదు. అలా అయితే నేను క్రియేట్ చేశాను. మనకు ఖాళీ లేని టైంలో మనం అలా అయితే చేసుకోవచ్చు. అలానే నేను ఈ బ్రాండ్ కొలాబరేషన్స్ అంటే నాకు చాలా వస్తాయి ఇవి. సో దాంట్లో నాకు 2 కొలాబరేషన్స్ అయితే వచ్చాయి. మన ఎర్నింగ్ కౌంట్ కూడా ఇక్కడే కౌంట్ అవుతుంది. అది 30 days తర్వాత అయితే ఎర్నింగ్ కౌంట్ అయితే అవుతుంది. ఇలా రివార్డ్స్ కానీ లేదంటే బ్రాండ్ సోర్సెస్ కానీ ఇలా చాలా ఫెసిలిటీస్ అయితే దీంట్లో ఉంటాయి ఈ విష్ లింక్‌లో. ఒక్క సైడ్ నుంచే కాకుండా 3, 4, 5 సైడ్ నుంచి అయితే మనం ఎర్నింగ్ అయితే చెయ్యొచ్చు. ఇక్కడ 2026 పే ఔట్ అంటే నాకు ఈ మంత్ నాకు వచ్చిన అమౌంట్ అయితే మీకు చెప్పాను కదా, ₹668 అయితే నాకు ఈ మంత్ 10థ్ అయితే అమౌంట్ అయితే పడ్డది. ఇక్కడ చూపించింది కదా, ఇక్కడ 10th February 2026 అని.
సో, మనకెలా నోటిఫికేషన్ అయితే వస్తుంది అమౌంట్ పడిందని చెప్పేసి. ఏమీ లేదు, మీకు ఎక్కడైనా అంటే ఇన్‌స్టాగ్రామ్ కానీ, లేదంటే వాట్సాప్ కానీ ఇలా మీరు డీల్స్ షేర్ చేస్తే సరిపోతుంది. అది ఎప్పటికైనా ఇంకా ఎర్నింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే ఇంకా సెలెక్టెడ్ బై విష్ లింక్ ఇలాగా ఒక లాక్ చూపిస్తుంది కదా! అవి కూడా ఓపెన్ అయితాయి. సో, ఇక్కడ రివార్డ్స్ ఇవి. అంటే మంత్‌కి ఇన్ని సేల్స్ అని చేపిస్తే మనకి ఈ రివార్డ్స్ అయితే వస్తాయి. ఎలా ఈజీ అంటే ఈజీగా అయితే ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ నేను నా డీటెయిల్స్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. చెక్ చేయండి. ఇక్కడ ఎవరి ప్రొఫైల్ ఉంది కదా! నేను అక్కడ ప్రొఫైల్ పైన అయితే ట్యాప్ చేస్తాను. ఇదొచ్చేసి మనం విష్ లింక్ అనేది ఏంటంటే మనం ఏవైనా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అంటే అన్బాక్సింగ్స్ వీడియోస్ అది చేయడానికని. సో, దానికి. సో, నాకిక్కడ చూపించాను కదా! ఇన్‌స్టాగ్రామ్‌తో లింక్ అయ్యాను, ఫేస్‌బుక్‌తో లింక్ అయ్యాను, యూట్యూబ్‌తో లింక్ అయ్యాను. నా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఫిల్ చేసేసాను. అంటే చాలామంది ఫేక్ అనుకుంటారు కదా! సో, అందుకని చెప్పేసి నేను ప్రొఫైల్‌లోకైతే వెళ్ళి నేను మీకు చూపించాను. ఇలా చాలా టైప్స్ ఆఫ్ అయితే ఎర్నింగ్స్ ఉంటాయి. అండ్ వచ్చేసి ఇక్కడ షాప్ అని ఉంది కదా! ఇక్కడ షాప్‌లో వచ్చేసి మనం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పోస్ట్ చేసినవి కూడా ఇక్కడికొస్తాయి. ఆటోమేషన్ ఇక్కడి నుంచి సెట్ చేయాలి. ప్రెజెంట్ నేను వాడుతున్న ఫీచర్ వచ్చేసి సింగిల్ ప్రొడక్ట్. ఇక్కడి నుంచి నేను అంటే ఏదైనా ప్రొడక్ట్ తీసుకొని ఇక్కడ విష్ లింక్ చేసి దాని నుంచి మళ్ళీ నార్మల్ విష్ లింక్ కింద కన్వర్ట్ చేసి అదైతే గ్రూప్స్‌లో అది షేర్ చేస్తాను. ఇవొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినవి. దానికి ఆటోమేషన్. ఎగ్జాంపుల్ అంటే రీల్స్ చూస్తున్నప్పుడు లింక్ అని కామెంట్ చేస్తూ వస్తుంది గదా! సో, అలా కామెంట్ చేస్తున్నప్పుడు మనం విష్ లింక్ రెడీ చేసింది ఆటోమేటిక్‌గా వాళ్ళకెళ్ళిపోతుంది. మన కమిషన్స్ అయితే యాడ్ అవుతుంది. నాకిక్కడున్న వాట్సాప్ గ్రూప్ అంటే నాకు డీబీ డీల్స్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. నాకు ప్రెజెంట్ అయితే ఈ డీబీ డీల్స్ నుంచే నాకు ఎర్నింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ 400 ఉండేది. అది డిసేబుల్డ్ అయిపోయింది. సో, అందుకని జెప్పేసి ఈ వాట్సాప్ గ్రూప్ నుంచయితే నాకు డైలీ ఏం పోస్ట్ చేయను. నాకు ఫ్రీ ఉన్న టైంలో అయితే పోస్ట్ చేస్తాను. బట్ నేను ఇక్కడి నుంచి ఛాలెంజెస్ అయితే తీసుకుంటున్నాను కదా! డైలీ ఇన్ని పోస్ట్ చేసి అంటే వీక్లీ ఇంత టార్గెట్ పెట్టుకొని అలా అయితే ఎర్న్ చేస్తాను. సో, అప్పుడు చూసేవాళ్ళకి కూడా జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్‌లా అయితే అనిపిస్తుంది. సో, ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 100 వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారో వాళ్ళైతే పక్కాగా మనీ అయితే ఎర్న్ చేస్తారు. ఇది పక్కా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ స్టూడెంట్‌కైతే చాలా అయితే యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. సో, యూజ్ చేసుకోండి. మీకేం డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది చెప్తా. ఫ్రెండ్స్, వీడియోనైతే చూసారు కదా! సో, మీకు వీడియో చూసిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది వచ్చే ఉంటుంది. సో, నేను లైవ్‌లో అయితే చూపించడం జరిగింది. సో, ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికైతే ఒక కాన్ఫిడెంట్ అయితే వస్తుంది కదా! ఈ వీడియో నేను ఎర్న్ చేయగలననేది. సో, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అండ్ వాట్సాప్‌లో ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలి అనే నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. సో, ఈ వీడియో అనేది నేను పేమెంట్ ఎర్న్ చేశాను అని మీకు చూపించడం కోసం అయితే నేను ఈ వీడియోనైతే చేశాను. మీరు ఈ వీడియో అయితే మీకు ప్రతి ఒక్కరికైతే అర్థమైంది కదా! ఇన్‌కేస్ మీకేదైనా ఫేక్ అనిపిస్తే నాకు కామెంట్ అయితే చెప్పండి. నేను వాళ్ళకైతే ఇంకా లైవ్ ప్రూఫ్ అయితే పెడతాను. ఇంకా మన పేజ్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.